అమ్మా నాన్న షాపింగ్. అమ్మ క్లోజ్ ఫ్రెండ్ పుట్టినరోజు రాబోతుంది. ఇంకా తను అందరినీ ఇన్వైట్ చేసింది. గట్టు ఇంకా చింకి చాలా ఎగ్జైటింగ్ గా ఉంటారు. వావ్ మమ్మీ, చాలా రోజుల తర్వాత మనం ఒక బర్త్డే పార్టీకి వెళ్ళబోతున్నాము. నాకు భలే మజా వస్తుంది. హా బాబూ. అమ్మా అమ్మా, మీరు చూసారా? ఇన్విటేషన్ కార్డులో రాసి ఉంది పార్టీ థీమ్ బాలీవుడ్ స్టైల్ అంట అమ్మా. హా, అది ఏంటి? ఎలాంటి థీమ్? అయ్యో అమ్మా, ఇందులో అందరూ బాలీవుడ్ స్టైల్లో బట్టలు వేసుకుని వస్తారు. ఇంకా బాలీవుడ్ పాటలకు అందరూ డాన్స్ కూడా చేస్తారు అందులో. అరే వా, అయితే ఈ పార్టీలో చాలా మజా వస్తుంది. తర్వాత గట్టు చింకి వాళ్ళ డ్రెస్ డిసైడ్ చేసుకుంటూ ఉంటారు. గట్టు, నేను ఆ టాప్ వేసుకుంటాను. మరి ఏదైతే అనుష్క శర్మ ఒక సినిమాలో వేసుకుందో ఆ తర్వాత నేను కూడా అలాంటి హెయిర్ స్టైలే చేసుకుంటాను, సరేనా? చింకీ, నేనైతే సల్మాన్ ఖాన్ లాగా టీషర్ట్ మరియు బ్రాస్లెట్ వేసుకుని వస్తాను. హా, ఎందుకు కాదు, అలానే వేసుకో. మరి కానీ అమ్మా, నువ్వేం వేసుకుంటావు? అరే నేనేం చెయ్యాలి, నేను ఏదో ఒక చీర కట్టుకుంటాను. అలా ఎలా అమ్మా? ఇది బాలీవుడ్ థీమ్ పార్టీ, అందులో మీరు ఏదో ఒకటి ఎలా వేసుకుంటారు? ఇప్పుడు మీరు కూడా మీకు నచ్చిన టాయ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు www.puntunkids.com నుంచి. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. అప్పుడే నాన్న కూడా ఇంటికి వస్తారు. గట్టు చింకి నాన్నకి విషయం మొత్తం చెప్తారు. నాన్న, మీరు పార్టీలో ఏం వేసుకుంటారు? అరే చింకీ తల్లి, నేను కూడా మీ అమ్మలాగా ఏదో ఒకటి వేసుకుంటానులే. ఇప్పుడు నేను బాలీవుడ్ స్టైల్ బట్టలు ఎక్కడ తీసుకురావాలి? గట్టు ఇంకా చింకి ఒకరిని ఒకరు చూసుకుంటారు. ఇంకా సైగ చేసుకుంటుంటారు. అమ్మా నాన్నలకి ఏమీ అర్థం కాదు. ఇంకా ఆ మాట అక్కడే అయిపోతుంది. ఆ తర్వాత అందరూ భోజనం చేసి పడుకుంటారు. కానీ మరుసటి రోజు గట్టు చింకి వాళ్ళ ప్లాన్ తో పాటు సిద్ధంగా ఉంటారు. వాళ్ళు ఎలా అయినా ఇవాళ అమ్మా నాన్నల్ని షాపింగ్ కి తీసుకుని వెళ్ళాలి అనుకుంటారు. అరే పిల్లలు, ఏంటి మీరు మరీ ఎంత మొండిపట్టు పడుతున్నారు? గట్టు చింకీ, మొండిపట్టు వదలండి. లేదు లేదు, మీ ఇద్దరు మాతో పాటు షాపింగ్ కి రావాలి. మేము ఏదీ వినదలుచుకోలేదు, మీరు తప్పకుండా రావాల్సిందే. ఇంకా ఆఖరికి అమ్మా నాన్న గట్టు చింకీల జిద్దుకి ఓడిపోతారు. ఇంకా సాయంత్రం షాపింగ్ కి తయారవుతారు. గట్టు చింకీ వాళ్ళ గెలుపుకి చాలా ఆనందపడతారు. అమ్మా నాన్న చెప్పండి, మీరు దేనితో మీ షాపింగ్ ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు? ఒక పని చేద్దాం, ముందు అమ్మ కోసం ఒక డ్రెస్ తీసుకుందాము, తర్వాత నా కోసం మంచి షర్ట్ తీసుకుందాము. లేదు నాన్న, షర్ట్ కాదు, కూల్ గా ఉండే బ్లాక్ టీ షర్ట్ తీసుకుందాం. అవును నాన్న, అందులో మీరు అచ్చం బాలీవుడ్ హీరోలాగా కనిపిస్తారు. తప్పకుండా పిల్లలు, పదండి. నాన్న, మీరు బ్లాక్ టీ షర్ట్ తీసుకుంటే అయితే కాబట్టి అమ్మ కోసం కూడా మనం బ్లాక్ డ్రెస్ చూడాలి కదా? అవును చింకీ, నువ్వు సరిగ్గా చెప్పావు. సరే అయితే పద, ఇంకా మొదలు పెడదామా షాపింగ్. గట్టు చింకి అమ్మా నాన్న చాలా షాప్స్ కి వెళ్తారు. ఆ తర్వాత ఒక పెద్ద షాప్ లో చాలా టీషర్ట్స్ కనిపించేసరికి గట్టు ఇంకా చింకీకి ఒక ఐడియా వస్తుంది. నాన్న, నేను అనుకుంటున్నాను మీరు టీషర్ట్లు కూడా వేసుకోవచ్చు కదా? అవును నాన్న, గట్టు సరిగా చెప్తున్నాడు. మీకు తెలుసా, టీషర్ట్ చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి, ఇంకా ట్రెండింగ్ కూడా. సరే, ఒకసారి ప్రయత్నించి చూస్తాను పిల్లలు. అమ్మా, మీరు కూడా చీరకు బదులు చుడీదార్ వేసుకుని చూడండి, మీకు కంఫర్టబుల్ గా ఉంటుంది. సరే అయితే మనం మన మెయిన్ షాపింగ్ తో పాటు చూడీదార్ ఇంకా టీషర్ట్స్ చూద్దాము. ఒకవేళ నాకు నచ్చితే తీసుకుంటాను, సరేనా? ఇవాళ మన పిల్లలు మన స్టైల్ ని మార్చేసేలాగా ఉన్నారు. తర్వాత గట్టు చింకి అమ్మా నాన్న షాపింగ్ మొదలు పెడతారు. ఇక్కడ టీషర్ట్ల కలెక్షన్స్ బాగలేవు నాన్న, పదండి మనం వేరే షాప్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఆ నాన్న, ఇక్కడ బ్లాక్ డ్రెస్సెస్ దొరకడం లేదు, ఇంకా కుర్తీలు కూడా. గట్టు చింకీలకి నాన్న కోసం టీషర్ట్స్ ఇంకా కొన్ని బట్టలు దొరుకుతాయి. కానీ అమ్మ కోసం చూడీదార్ ఇంకా బ్లాక్ డ్రెస్ మాత్రం దొరకలేదు. అరే, ఇది అస్సలు బాలేదు. మనం మాల్ మొత్తం తిరిగాము, అమ్మ కోసం ఒక్క మంచి డ్రెస్ కూడా దొరకలేదు. ఏం పర్వాలేదు చింకీ తల్లి, ఒక పని చేస్తాను. నేను నా బ్లాక్ చీర కట్టుకుంటాను, నాన్నతో మ్యాచింగ్ కూడా అవుతుంది. లేదమ్మా, అస్సలు లేదు, మీరు కూడా డ్రెస్ వేసుకోవాల్సిందే. అరే, అయితే ఒక పని చేయండి, వేరే కలర్ ఏదైనా డ్రెస్ తీసుకోండి. లేదు నాన్న, అలా అయితే మజా రాదు, మీరు అమ్మ మ్యాచింగ్ అవ్వరు. ఆఖరికి ఒక షాప్లో మంచి మంచి చూడీదార్లు దొరుకుతాయి.
అందులో అమ్మ తన కోసం కొన్ని కుర్తీస్ చూసుకుంటుంది. అమ్మ ఆ కుర్తీ చూసుకొని ట్రై చేసి చూస్తే గట్టు, చింకి ఇంకా నాన్న తనని బాగా పొగుడుతారు. అమ్మా, మీరు చాలా బాగా కనిపిస్తున్నారు. ఇప్పటి నుంచి మీరు చీరతో పాటు అప్పుడప్పుడు కుర్తీ కూడా వేసుకుంటూ ఉండండి. హా సరే, ఫైనల్గా అమ్మకు ఒక డ్రెస్ అయితే దొరికింది. హా ఇప్పుడు మనం డ్రెస్ తీసుకుంటే మజా వస్తుంది. అలానే వెతుకుతూ వెతుకుతూ రాత్రవుతుంది. ఇంకా కుటుంబం మొత్తం బాగా అలసిపోతారు. పిల్లలు చూడండి, నేను చాలా అలసిపోయాను. ఇంకా వెతికే ఓపిక లేదు. బ్లాక్ డ్రెస్ దొరకపోతేలే. అవును పిల్లలు, ఇక ఇంటికి వెళ్దాము. గట్టు, చింకి దీనంగా చూస్తుంటారు మమ్మీకి డ్రెస్ దొరకలేదని. కానీ ఏమీ చెప్పరు. చాలా లేట్ అయిపోవడం వల్ల కామ్గా ఉండిపోయారు. పిల్లలు మీరు బాధపడకండి, నేను చీర కట్టుకుంటాను. పిల్లలు, మీరు ఒకవేళ ఒప్పుకుంటే నేను కూడా షర్ట్ వేసుకుంటాను, మీ అమ్మకి మ్యాచ్ అయ్యేటట్టు. గట్టు, చింకి ఇప్పటికీ బాధపడుతుంటారు. వాళ్ళు సరే అన్నట్టు తల ఊపుతుంటారు. అమ్మా నాన్నలకి ఆ విషయం బాగా అనిపించదు. కానీ వేరే ఆప్షన్ కూడా లేదు కదా. అప్పుడే చింకీకి ఒక స్టోర్ కనిపిస్తుంది. దాని బయట ఉన్న మోడల్కి ఒక మంచి బ్లాక్ డ్రెస్ వేసి ఉంటుంది. చింకి ఆనందంతో ఎగిరి గంతులేస్తుంది. మమ్మీ, గట్టు, నాన్న అటు చూడండి, మమ్మీకి దొరికింది బ్లాక్ డ్రెస్. అందరూ ఆ డ్రెస్ చూస్తారు. ఆ డ్రెస్ అందరికీ బాగా నచ్చుతుంది. అమ్మ స్టోర్లోకి వెళ్లి ఆ డ్రెస్ వేసుకుని చూస్తుంది. తను కూడా చాలా అందంగా కనబడుతుంది. సరే, ఇది కూడా తీసుకుందాం. ఫైనల్లీ మన షాపింగ్ పూర్తయిపోయింది. నాన్న, ఇప్పుడైతే ఒక ఐస్ క్రీమ్ పార్టీ అయితే ఉంటుంది కదా? అవునవును, చాలా పెద్ద విజేత కదా. ఇప్పుడు తప్పకుండా ఐస్ క్రీమ్ పార్టీ ఉంటుంది. ఆ తర్వాత అందరూ కలిసి ఐస్ క్రీమ్ పార్టీ చేసుకుంటారు. ఇంకా వాళ్ళ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు.